ఎత్తండి. మీలో ఎంతమంది అమ్మాయిలు చేతులు ఎత్తండి. ఇటువైపు ఎవరు ఎత్తలేదు. ఓకే ఓకే, అమ్మాయిలు మాత్రం అడిగాను నేను. థ్యాంక్స్. కరెక్ట్గానే వినపడుతుంది అందరికీ, అయితే పర్వాలేదు. మీలో ఎంతమందికి ఇంగ్లీషు తెలుగు కాకుండా హిందీ కూడా అర్థమవుతుంది? హిందీ. సో దెర్ ఆర్ మోర్ పీపుల్ హూ అండర్స్టాండ్ హిందీ, ఈజ్ ఇట్? అంటే తెలుగు అర్థమయ్యే వాళ్ళు ఎంతమంది మరి? ఒకసారి చెక్ చేసుకోండి అందరూ, ఎవరైనా మర్చిపోయింటే. ఎవరు చెక్ చేసుకోవట్లేదు, ఉందో లేదో. సో వీ విష్ యూ ఆల్ హ్యావ్ బ్రెయిన్స్ అండ్ హియర్ వెల్ ఇంటాక్ట్. మీరందరూ వింటున్నారనే సదుద్దేశంతో మనం ముఖ్యంగా మాట్లాడుకుందాం. మన బ్రెయిన్కి ముఖ్యంగా బ్రెయిన్ ఈజ్ అ వర్కింగ్ ఆర్గాన్ అంటారు. వర్కింగ్ ఆర్గాన్ అంటే అది రోజును నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. మీ శరీరంలో ఉన్న మిగిలిన అన్ని భాగాల కంటే ఎక్కువ పని చేసేది, పని చేయగలిగేది ఇట్స్ యువర్ బ్రెయిన్. సో బ్రెయిన్ గురించి కొంత మాట్లాడుకున్నప్పుడు మనకి ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే, మీకు ఈరోజు కొంత వయసు వచ్చింది. వయసు వచ్చిన ప్రకారం మీకు ఆలోచనలు ఉన్నాయి, మీకు అనుభవాలు ఉన్నాయి. అనుభవాల ప్రకారం మీరు మీ బ్రెయిన్ని ట్యూన్ చేసుకుని ఉన్నారు. మీకు చాలా విషయాలు తెలుసు, తెలియని విషయాలు తెలుసుకుంటూ ఉంటారు, తెలుసుకున్న విషయాలు మర్చిపోతూ ఉంటారు, వదిలేస్తూ ఉంటారు. అది మనకున్న సదవకాశం. బ్రెయిన్ విల్ హెల్ప్ us to do that also. So that is where we are actually heading to. That's what is our subject today. First of all, we'll talk about మనకున్న బ్రెయిన్ని మనం ఎలాగ వాడుకుంటే మంచిది అనేది ఆలోచిద్దాం. Since we all have brains, we want to make better or the best use of it. ఇందాక సేపు చేతులు ఎత్తించాను. ఎవరికైనా నిద్ర వచ్చి ఉంటే వాటికి ఆగిపోయి ఉండాలి. సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతున్నాం, ఓకేనా? నిద్ర వస్తుంది ఎవరికైనా? చేతులు ఎత్తచ్చు. చేతులు ఎత్తితే కాస్త గుండెకి ఇది బ్లడ్ పంపింగ్ అయ్యి మెదడు ఓపెన్ అవుతుంది, నిద్ర రాకుండా ఉంటుంది. అందుకని ఓకే. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us learn a technique called DOT technique. DOT, D stands for drain your brain. డ్రైన్ యువర్ బ్రెయిన్ అంటే మనకి మామూలుగా మనకున్న అనుభవాలు, మామూలుగా మనకున్న ఆలోచనలు, మామూలుగానే మనకున్న అవకాశాలను బట్టి మన ఆలోచన పరిధి మనం పెంచుకుంటాం. మన అనుభవాల ద్వారా అవసరాలకు తగ్గట్టుగా విశ్లేషణలు చేసుకుంటాం. చేసుకున్న దాన్ని ఆచరణలో పెట్టడానికి ఒక థాట్ ప్రాసెస్ని వాడతాం. దట్స్ అవర్ బ్రెయిన్. బట్ జనరల్ ఏమవుతుందంటే, మన బ్రెయిన్ ఎందుకు డ్రైన్ చేయాలంటే, మన చిన్నప్పుడు మనకు ఒక గేమ్ నేర్పుతారు. చిన్నప్పటి నుంచి మనకు ఒక గేమ్ నేర్పుతున్నారు. ఈరోజు కూడా పిల్లలందరూ నేర్చుకునే గేమ్, ఒక పజిల్ ఇస్తారు, బ్లాక్స్ పజిల్ ఇచ్చి యూ ఆర్గనైజ్ యువర్ సెల్ఫ్ అండ్ గెట్ ద ప్రాపర్ పిక్చర్ అంటారు. మనకి మన 2వ ఏడు నుంచి ట్రైనింగ్ వస్తుంది. అది ఎందుకు చేస్తారు అంటే, యూ రిజిస్టర్ ఎ ఫోటోగ్రాఫ్ ఇన్ యువర్ ఫేస్ అండ్ యూ ఆర్గనైజ్ ద బ్లాక్స్ ఇన్ ఎ వే టు రిజెంబుల్ వాట్ యూ హ్యావ్ సీన్, సో దట్ యువర్ బ్రెయిన్ is identifying what you have seen. So the reflection of your brain is visible in front of you with the action of your hands. You have done something and you have seen the result. ఇలా చేయడానికి మనకి చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ ఇచ్చారు. అలా మనం వందల కొద్ది, వేల కొద్ది చేసాం. మన దగ్గర ఉన్న బ్రెయిన్లో ఉన్న కణాలలో యాక్టివ్ సెల్స్ ఎక్కువ, డెడ్ సెల్స్ తక్కువ. మన డెడ్ సెల్ని ఒకవేళ మనం బ్రెయిన్లో కనుక ఏదైనా డెడ్ సెల్ వస్తే అది క్లియర్ అయిపోయి మళ్ళీ కొత్త సెల్ వచ్చేంత ఫెసిలిటీ మనందరికీ ఉంది. సో ద బ్రెయిన్ ఈజ్ ఎక్స్పాండబుల్. ఇట్ ఈస్ ఎక్స్పాండబుల్. యూ కెన్ ఎక్స్పాండ్ యువర్ బ్రెయిన్ టు ద లెవెల్ యూ వాంట్ ఆర్ టు ద లెవెల్ ద అచీవ్మెంట్ యూ వాంట్ టు అచీవ్ ఫర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద డ్రైనింగ్ ఆఫ్ బ్రెయిన్ అంటే మనం ఏం చేయాలంటే, ఫస్ట్ స్ట్రెచ్ యువర్ బ్రెయిన్. ద ఆబ్జెక్టివ్ ఈస్ టు రీఅలైన్, రీప్లేస్ ఆర్ రీఆర్గనైజ్ the blocks that are set in your brain. Because the occupation is there, you have to vacate certain places to again build new thoughts into your brain. మనకి అనవసరమైన పనికిరాని ఆలోచనలు కొన్ని ఉంటాయి. ఇలియానా 3వ సినిమా ఏది?
ఇప్పుడు ఎవరో చెప్పరు, ఆల్రెడీ ముందు తెలుసు కాబట్టి. ఇలా అయినా మూడో సినిమా ఏదంటే చెప్పేవాళ్ళు ఒక 100 మంది. ఇలా వినపడుతుందా? ఇలాగే వినపడుతుంది. ఓకే. సో ఇలియానా మీడో సినిమా ఎవరికి తెలియదు అనమాట, సర్ప్రైజ్. రాకి ఎవరు అమ్మాయి చెప్పారు, గుడ్. అట్లీస్ట్ నా ఉద్దేశం ఏంటంటే మనకు అలాంటి చాలా విషయాలు తెలుసు. వాట్ ఈస్ టుడేస్ బిగ్గెస్ట్ న్యూస్? ఎనీబడి కెన్ టెల్? The biggest news today is that Osama bin Laden is no more. US government made sure that somebody of their US troops killed Osama bin Laden in Pakistan without Pakistan knowing it. Great news. That is the announcement made by Obama himself for killing Osama. So reorganizing your cells that are not to be used again or filled with the thing that is not required for you anymore. నీకు 2వ సంవత్సరంలో పజిల్స్ చేయడం ఇష్టం, 20వ సంవత్సరంలో పజిల్స్ ఆడవు, నువ్వు నవల్స్ చదువుతావు. సో పజిల్స్ని తగ్గించండి, నవల్స్ని పెంచండి, ఆ స్పేస్ పెరుగుతుంది. సో రీఆర్గనైజింగ్ ద సెల్స్ ఈజ్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ డ్రైనింగ్ యువర్ బ్రెయిన్. వెన్ యూఆర్ డూయింగ్ ఇట్, సిన్స్ వీ నో ద బ్రెయిన్ ఈజ్ ఎ థింకింగ్ ఆర్గాన్, దానికి కొన్ని ఇష్టాలు కష్టాలు ఉంటాయి. ఇష్టాలన్నీ కూడా ఎప్పుడు అది అలా ఏర్పరచుకుని ఉంటుంది. ఇష్టాలని ఎందుకు ఉంచుకుంటుంది అంటే అది మనకి ఇష్టం కాబట్టి. యాజ్ సింపుల్, యువర్ బ్రెయిన్ ఈజ్ యువర్ మాస్టర్ అండ్ యాజ్ వెల్ ఇట్ ఈస్ యువర్ సర్వెంట్. ఇట్ సర్వ్స్ యూ, బట్ అట్ ద సేమ్ టైమ్ యూ ఆర్ ద మాస్టర్ ఆఫ్ ఇట్. యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ ద మాస్టర్ ఆఫ్ ఇట్, యూ ఆర్ ద బెస్ట్. వెన్ ఇట్ ఈస్ గ్రోయింగ్ ఫర్దర్, వాట్ ఇట్ యాక్చువల్లీ డస్ ఇస్ దట్ ఇట్ ఇంటరాక్ట్స్ విత్ ద వరల్డ్. మనకి ప్రపంచంలో రోజు వస్తున్న అనుభవాల్లో మనం ఎన్నో రకాల కొత్త విషయాలు నేర్చుకుంటాం. ప్రతి ఒక్క అనుభవం నుంచి కొత్త అనుభూతిని పొంది దానికి తగ్గట్టుగా మనం మార్పులు చేర్పులు చేసుకుంటూ మనకు కావాల్సిన ఉంచుకుంటాం. సో రీఆర్గనైజ్ యువర్ బ్రెయిన్, స్టార్ట్ రీఆర్గనైజింగ్. మనం మెదడులో ఉన్న కొంత చెత్తని మనం బయటికి తీద్దాం. మెదడు బరువెక్కిపోయిందిరా అంటాం, మెదడు బరువెక్కిపోతే దాంట్లో చెత్తని కొంచెం తగ్గించుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. డ్రైన్ యువర్ బ్రెయిన్ చేసినప్పుడు ఇంకో మనకు వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే, సిన్స్ ద వేకెంట్ స్పేసెస్ ఆర్ అవైలబుల్, the brain will effectively and more efficiently start working. దానికి కొంత ఎఫిషియన్సీ లెవెల్ పెరుగుతుంది. సో డ్రైన్ యువర్ బ్రెయిన్, దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎక్సర్సైజ్ యూ కెన్ డూ ఫర్ యువర్ ఓన్. ఇట్ ఈస్ ఫర్ యువర్ గుడ్. వెన్ యూఆర్ డ్రైనింగ్ యువర్ బ్రెయిన్, మీకు జరిగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అందులో ఒక మెంటల్ స్టిమ్యులేషన్ వస్తుంది. ఇది నాకు కావాలా వద్దా, ఇది నాకు ఉపయోగమా లేదా, దీనివల్ల నాకు మంచి ఉందా చెడు ఉందా, దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ టు డిసైడ్ సిన్స్ ఐ డిసైడ్. అలా డిసైడ్ చేసుకుంటూ మీరు చేయడం వలన స్టిమ్యులేషన్ వస్తుంది, మెంటల్ స్టిమ్యులేషన్. ఆ మెంటల్ స్టిమ్యులేషన్ రావడం కారణంగా ఇట్ వర్క్స్, ఇట్ ఓవర్ డ్రైవ్స్ ఇట్ సెల్ఫ్ టు డిసైడ్ వెదర్ టు కీప్ సంథింగ్ ఆర్ టు క్లీన్ సంథింగ్. దీనివల్ల కొంత లాజిక్ పెరుగుతుంది బ్రెయిన్లో. లాజిక్ పెరగడం ఎందుకని? యు ఆర్ డిసైడింగ్ whether you want to keep it or clean it, you are deciding. So the logical improvement will always be there in your brain for your own good. జనరల్గా ఇలా జరిగినప్పుడు మనకి జరిగేది ఏంటి? యు ఆర్ ఛాలెంజింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ ఛాలెంజింగ్ యువర్ మైండ్ with your own mind, with your own brain rather. Mind and brain are nothing but same. You are using two formats of expression. So you are challenging yourself and you are creating a brain cell that is available for you to be reutilized. So once you start draining your brain, it improves functionality, it starts facing the problems in a better way. So with the moment the brain functionality improves, you become a better human being, which everybody knows. Otherwise కొంతమందికి ఎర్రగడ్డ అడ్రస్ అవసరం అవుతుంది, which is a fact. బ్రెయిన్ ఫంక్షన్ బాగుంటే మనందరూ ఎక్కడైనా ఉండొచ్చు, బ్రెయిన్ ఫంక్షనాలిటీ తక్కువ ఉంటే ఎర్రగడ్డలో హాస్పిటల్ ఉంది. ఓకే,
Now, a healthy human body, a healthy human being rather, is a human doing. You are here as a human being for doing something. So a healthy human being is a human doing by himself. So that is drain your brain. That's D of the subject. Then you got to O of the subject. That is organize your brain. Organizing brain, it is because all of us, including me, have a fluid intelligence that is well equipped within our system. Fluid intelligence is nothing but your own experience and your way of seeing the things, understanding the things, and operating with the things. That is called your no response. ఒక్కరు కూడా మాట్లాడలే ఏమండి? ప్లీజ్ స్పీక్ లౌడర్. ఎవరైనా కొంచెం బాగా గట్టిగా చెప్పండి. ఏం చెప్పాను? ఒక పదం చెప్పా. No, not really. I used a sentence, word, fluid intelligence గురించి మాట్లాడుతున్నాను. కొద్దిగా ఏమైనా కొంచెం సైన్స్ లాగా అనిపిస్తుందా? సైన్స్ క్లాస్ లాగా ఏమైనా ఉందా? లేదు కదా. మన గురించే మాట్లాడుకుంటాం, మన బయట ప్రపంచం గురించి మాట్లాడలేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్. వీఆర్ టాకింగ్ అబౌట్ అవర్ సెల్ఫ్స్. సో వీఆర్ టాకింగ్ అబౌట్ అవర్ సెల్ఫ్స్, అవర్ ఓన్ బ్రెయిన్స్. ఓకే, ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ అనేది మనం మాట్లాడింది ఏంటంటే మన చిన్నప్పటి నుంచి చూసిన అనుభవాలు, అనుభూతుల ద్వారా మనం పెంచుకున్న కొన్ని ప్రత్యేకమైన అలవాట్లు. అది ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ ప్రతి వాళ్ళలోనూ ఉంటుంది. ఒక సర్టన్ ఏజ్, జనరల్గా యంగ్ ఏజ్ వచ్చేటప్పటికి అదొక ఫిక్స్డ్ పారామీటర్ అవుతుంది. అంటే ఈ మనిషి ఇలాగే ఆలోచిస్తాడు అనే భావన ఇదివరకు సైంటిస్టులు చాలామంది చాలా కాలం వరకు చెప్తూ వచ్చారు. ఈ మధ్య కొత్తగా కొంచెం మార్పు ఏం చెప్తున్నారంటే, యూ కెన్ improve upon your fluid intelligence which is available within you. You can improve by putting your brain to a better exercise అంటున్నారు. మీ బ్రెయిన్ కూడా ఎక్సర్సైజ్ ఇవ్వమని ఈ మధ్యగా చాలామంది చెప్తున్నారు. So when you have fluid intelligence, along with that what you will get automatically is that you will have a working memory within your brain. Working memory is a memory that will help you to decide on the spot at a certain level according to your level of understanding of the object that is in front of you. It can be a question paper you have to answer. It may be a movie that is with a suspense you are trying to grasp into your mind, or it may be your own friend who is sitting in front of you and you start reading them. This is called working memory. మన బ్రెయిన్లోని వర్కింగ్ మెమరీ మనకి రోజువారీ పనులు చేసుకోవడానికి, మన పనులు మనకు ఎంత బాగా, నా వరకు నేను ఎంత బాగా చేసుకోగలను డిసైడ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది వర్కింగ్ మెమరీ. సో ద మూమెంట్ వెన్ యూ సే వర్కింగ్ మెమరీ, ఇట్ అగైన్ నీడ్స్ సర్టెన్ help from your own. Nobody can improve on your brain because it is in your control. ఆఖరి టేబుల్ వినపడుతుందండి? లాస్ట్ చైర్ వినపడుతుందండి? Last rows, are you able to listen? Okay. I am continuing, okay? Now when you talk about this, we all need a healthy brain, because healthy brain the healthy brain will show to the world that you are a healthy human being. What it needs, what a healthy brain requires is healthy choices. A brain needs to have a better choice to make a judgment. That means the situations you face, the people you meet, or the meanings you take from the people, are beyond this. What is that you are here in this world for? మీరు ఆలోచించిన కొద్దీ మీకు చాయిసెస్ వస్తాయి. So a healthy brain needs more choices. When you have a choice, you start taking a decision with a better choice. That is the help a healthy brain can give you. It actually will improve your brain's capacity and potentiality to perform. A healthy brain will improve your capacity to perform better. Then you
upon with that your mental agility, peak performance and problem solving, which is a day-to-day requirement for us. మన ఇంట్లో ప్రతి పనికి ఒక ప్రాబ్లమే మనకి. మనం ప్రతి విషయాన్ని సాల్వ్ చేసుకోవాలి. మనం ప్రతి విషయానికి ఒక సొల్యూషన్ కనిపెట్టాలి. మనం ప్రతి విషయానికి ఒక ఆల్టర్నేటివ్ని సజెస్ట్ చేయగలిగి ఉండాలి. సో యూ స్టార్ట్ ఆపరేటింగ్ యువర్ బ్రెయిన్. దిస్ ఈజ్ ఆర్గనైజింగ్ యువర్ బ్రెయిన్. ఆర్గనైజింగ్ బ్రెయిన్లో ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో ఆర్గనైజ్ అనేది ఒక కామన్ వర్డ్ అయిపోయింది. యూ హ్యావ్ టు లుక్ ఆర్గనైజ్, you have to behave organized, and you have to perform organized. When you look well, when you look organized, people recognize you with a better percentage of imagination, better percentage of recognition, better percentage of maybe respect. Similarly, when you talk about your గుడ్ లుక్స్ తర్వాత నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్, యూ లుక్ బెటర్, దెన్ యూ బిహేవ్ బెటర్. యూ హ్యావ్ టు బిహేవ్. దట్ విల్ ఆల్సో ఈజ్ యువర్ ఓన్ ట్యూనింగ్. నోబడి విల్ హెల్ప్ యూ అన్లెస్ అంటిల్ యూ వాంట్ టు లెర్న్. నోబడి కెన్ టెల్ యూ అన్లెస్ అంటిల్ యూ లిజన్. ఇప్పుడు కూడా జరుగుతుంది అదే. ఎవరికో కళ్ళు నులుకుంటున్నారు అక్కడ. నిద్ర వస్తే నుంచోండి ఒక 5 నిమిషాలు. ఎవరికైనా నిద్ర వస్తే యు ఆర్ వెల్కమ్, వీ డోంట్ మైండ్, because your brain needs it, but you can as well organize it. Okay, allow your brain to learn new tasks, new challenges. Allow your brain to think for different reasons, think for different propositions, think for different livelihoods. మనకు రోజువారీ కావాల్సిన విషయాల్లో ఉన్నదానికంటే బాగా బతిమనండి. అలాగే యూ హ్యావ్ టు పర్ఫార్మ్ ఆర్గనైజ్ ఇన్ దిస్ వరల్డ్. ఇఫ్ యూ గో టు ఎనీ ప్లేస్ ఫర్ ఏ ఇంటర్వ్యూ ఆఫ్టర్ యువర్ స్టడీస్, దీస్ 3 issues will definitely be observed by the team that is trying to talk to you for your employment. How well, how organized you are looking, how organized you are behaving, and how organized you are performing. All 3 are, matter of fact, are the important solutions for your better employment or early employment. Okay, when you start organizing, you start getting intelligent thoughts, because you have put a space to your brain, and that space is being utilized properly, and that utilized space of the brain is trying to take more decisions, better decisions at the possibilities that are in front of you. So allow it to happen. See, generally there is a quotation. I just read out a quotation. All intelligent thoughts have already been thought. All intelligent thoughts have already been thought. What you are doing actually is, what is necessary is only to try to think them again. What you are reading today, what you are learning today is already taught by somebody to you. Somebody has discovered it, somebody has already put the intelligence in front of you to learn. But you with your brain can think over again the same subject. You may be able to improve upon it, or you may be able to adapt what is available actually. Am I right, am I wrong? ఎవరు అడాప్ట్ చేసుకున్నారో ఎస్ చెప్పండి. నేను చెప్పిన సెంటెన్స్ ఒకసారి మళ్ళీ చదువుదా? జస్ట్ టెల్ మీ. ఇట్స్ ఎ కొటేషన్, రాదర్ ఇట్ ఈస్ ఎ కొటేషన్. All intelligent thoughts have already been thought. What is necessary is only to try to think them again. సో ఇది ఎంతమందికి అర్థమైంది? చేతులేదని. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఇంగ్లీష్ అర్థం అవ్వట్లేదా, తెలుగు అర్థం అవ్వట్లేదా? పర్వాలేదా? లాంగ్వేజ్ ఓకేనా? ఎందుకంటే బ్రెయిన్కి 3 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి అబ్జర్వేషన్ సెక్షను, 2 అండర్స్టాండింగ్ సెక్షను, 3 అబ్జార్ప్షన్ అంటే గ్రహించుకునే శక్తి. సో 3 పని. నా లాంగ్వేజ్ కూడా దానికి ఉపయోగపడాలని నా ఉద్దేశం. ఓకే, నౌ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ట్రైనింగ్ అవర్ బ్రెయిన్, ద థర్డ్ ఆబ్జెక్టివ్ ఇస్ వీఆర్ ట్రయింగ్ టు train our brain. First we talked about draining our brain, then we talked about organizing our brain. Now we are trying to talk about training our brain. TRAINING
training. When you want to train your brain, it's basically, see, your attention, the attention you pay is a volume control of your observation. Do you accept it? It is like a volume control. Your attention. ఇప్పుడు మహేష్ బాబు ఇలియానా ఇద్దరు డాన్స్ చేస్తుంటే అబ్బాయిలు ఎవరిని చూస్తారు, అమ్మాయిలు ఎవరిని చూస్తారు అనేది అటెన్షన్. అబ్బాయిలు ఎక్కడ చూస్తారు, అమ్మాయిలు మళ్ళీ ఎలా చూస్తారు అనేది వాళ్ళ అటెన్షన్. దాంట్లో ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్. సో ఇట్స్ లైక్ ఎ వాల్యూమ్ కంట్రోల్. ద మోర్ ద అటెన్షన్, ద మోర్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు యువర్ బ్రెయిన్. ఇలానే చెప్తున్నాను. ఇంకెవరో ఫేవరెట్లు ఉంటే కాజల్ అనుకోవచ్చు, అనుష్క అనుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో your attention is your volume control. Keep the control in your hands. Improve the volume, improve your attention. You will understand more, you will absorb more. Okay? Then for training your brain, we need to follow 4 Ds. 4 Ds. D for D. D for dreams. D for desire. D for dare, and D for decorate. How we tune, how we train our brain. The first D is dream. Dream big. కళలు కనమని అందరూ చెప్తారు. ఎరా ఊరికే పడుకుని కళలు కంటున్నాడు అంటాడు. కళల్లో ఏం కంటున్నాడు అనేది ఇంపార్టెంట్. కళల్లో వాడు సినిమా హీరోతో పాటలు పాడుతుంటే వాడి కష్టం, వాడి కర్మ. ఎవరో డబ్బులు తీసుకుని ఎవరో పాటలు పాడారు, వీడు కలగా అంటున్నాడు, కానీ వీడికి ఆనందం వచ్చింది. దట్స్ ద ఫెసిలిటీ ద డ్రీమ్ విల్ గివ్ యూ. డ్రీమ్ బిగ్. డ్రీమ్ బిగ్. కలగనండి. మీకు చదువైన తర్వాత మీరు ఏమనుకోవాలనుకుంటున్నారు? ఇందాక ఎవరో చేస్తారు, డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారు. డైరెక్టర్ అవ్వాలనుకుంటే కలగనాలి. కలగనకుండా సాధ్యం కాదు. కలకి తగ్గట్టు కథ రాయాలి, కథను అల్లుకోవాలి. కథను అల్లుకుని కథను 10 మందికి వినిపించాలి. వినిపించిన వాళ్ళు ఏ ఒక్కరికి నచ్చినా అప్పుడే డైరెక్టర్ కాగలుగుతారు. సిమిలర్లీ సీనియర్ మేనేజ్మెంట్. నేను ఈరోజు ఒక మేనేజర్ని అయితే నా నెక్స్ట్ లెవెల్ ఏంటి, CEO అని ఇప్పుడు ఈ మధ్య ఇంటర్వ్యూలో ఒక మంచి అలవాటు వచ్చింది అందరికీ. వాట్ యూ వాంట్ టు బికమ్ ఇన్ ద నెక్స్ట్ 5 years అని అంటే ఎవడైనా ఐ వాంట్ టు సిట్ ఇన్ యువర్ సీట్ అంటున్నాడు ప్రతివాడు. It's not possible for all of us. It is possible for some of us, definitely. Then he will say, why you want to wait for 5 years? Now come and sit here. I will go back. నేను బయటికి వెళ్ళిపోతే మీరు వచ్చి కూర్చొని నా సీట్లో అంటాడు వాడు. ఇంటర్వ్యూలో ఆన్సర్ చెప్పకండి. At one time, maybe about 8 years before, నన్ను ఒక పాజిటివ్ ఆన్సర్గా తీసుకునేవారు. ఈరోజు దాన్ని పాజిటివ్ ఆన్సర్గా తీసుకోవట్లేదు. ఎందుకంటే దాన్ని ఇమీడియట్లీ there will be a question. Know your standards. Know your belongings అంటారు. సో డ్రీమ్ వెల్. ఈ డ్రీమ్లో సీనియర్ మేనేజ్మెంట్ అవ్వాలి, కానీ ఏ వయసులో అవ్వాలి, ఎంత బాగా అవ్వాలి, ఎలాంటి ప్రాసెస్లో అవ్వాలి, మీకు ఎలాంటి ఇండస్ట్రీలో అవ్వాలి, మీ ఇంట్రెస్ట్ ఏంటి. యూ నీడ్ టు హ్యావ్ సమ్ అటాచ్మెంట్ టు యువర్ డ్రీమ్, బికాజ్ డ్రీమ్ ఈజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఇన్నర్ సెల్ఫ్. మీలోని ప్రతిబింబాన్ని మీరు కళ్ళలో అందంగా అద్భుతంగా చూసుకోగలుగుతారు. మనకి ప్రతిరోజు జరిగేదానికంటే బాగా మనం ఊహించుకునేది చాలా బాగుంటుంది. అందుకే చాలామంది తెల్లవారుజాము నిద్ర లేవడానికి ఇష్టపడరు, కళ్ళు ఎక్కువ వస్తాయని. ఓకే, దెన్ వెన్ యూ స్టార్ట్ డ్రీమింగ్, స్టార్ట్ డిజైరింగ్ ఇట్. యూ హ్యావ్ టు డిజైర్ యువర్ డ్రీమ్. యూ మేక్ ఎ డిజైర్ ఆఫ్ యువర్ ఓన్ డ్రీమ్. యూ బిలీవ్ దట్ యూ హ్యావ్ టు డూ ఇట్. యూ బిలీవ్ దట్ యూ వాంట్ ఇట్. You also know that you are standing for your own dream. You are creating a desire to live your dream. What is desire? Desire is a functionality of an aspirational issue which, with your own skill, with your own capacity, with your own interest, you will be able to achieve. So desire. Once you dream, you start desiring it. Then dare. What do you dare? What you are desiring, you have to dare for it. You have to stand for it. You have to live for it. You have to kill yourself for it. That should be the level of daring that you should have. అంటే నిలబడాలి.
సీనియర్ మేనేజర్ అవ్వాలంటే ప్రాబ్లమ్స్ లేకుండా సీనియర్ మేనేజర్ అవ్వరు. డైరెక్టర్ అవ్వాలంటే అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వకుండా అవ్వరు. చాలా 90%, 10% దర్ మేబీ. లేదు, మీకు ఒక కొత్త ఇండస్ట్రీ పెట్టాలంటే సేల్స్ ట్యాక్స్ ప్రాబ్లం తెలియకుండా, సేల్స్ ట్యాక్స్ ఇష్యూ తెలియకుండా మీరు కంపెనీ పెట్టలేరు, ఒక ఆఫీస్ స్టార్ట్ చేసుకోలేరు. మనందరికీ ఒక లైసెన్స్ కావాలి, ట్రేడ్ లైసెన్స్ కావాలి. అది లేకుండా ఉంటే మన షాపు, మనం ఒక సర్టిఫికేట్ పెట్టకపోతే మన సొంతంగా పని మొదలు పెట్టుకోలేము. సో డేర్ యువర్ సెల్ఫ్, స్టాండ్ అప్ అండ్ సీ వాట్ ఈస్ రిక్వైర్డ్, స్టాండ్ అప్ అండ్ సీ వాట్ ఈస్ available to you, stand up and see what you have to get to stand for. So you have to dare yourself. Then the moment you start daring yourself, start decorating itself. Decorate it. Decorate అంటే ఏంటి? నేను నిలబడ్డాను, నేను చేయగలను, ఆ ధైర్యం దాకా వచ్చాక దాన్ని దారిలోకి వెళ్ళండి, దానికి ఒక దారి క్రియేట్ చేసుకోండి. ఇట్ ఈస్ ఎ డ్రీమ్ పాత్ ఫర్ యూ. You have to enter into it. You are daring yourself to enter into it. Then make sure you are decorating it. You are performing at the desired request. Your performance at the desired request is the way to you to achieve. So what are we saying is that the moment you dream something, you desire for it. You desire and then you dare for it. And when you dare for it, you start decorating it. So this is a training session for your brain, and you can only start working once you have completely decided in your mind what you want to do. Don't think halfway and start halfway and then look at failures. You go through the process. If you want to be something, what is there in your path, what is an obstacle, rather simple to say, manakunna అడ్డుగోడలేంటి, దాని గురించి పూర్తిగా తెలుసుకోండి, దానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించండి, అప్పుడు దాంట్లోకి ఎంటర్ అవ్వండి. అంతేగాని హాఫ్ హార్టెడ్ అప్పీల్ చేసి అరెస్ట్ చేశాను రా, నాకు తెలియలేదు, సగంలో వదిలేశాను అనకండి. ఇట్ ఈస్ బికాస్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ క్రియేటివిటీ ఇన్ హిజ్ ఓన్. యు ఆర్ ఆల్ క్రియేటివ్. యువర్ క్రియేటివిటీ లైస్ ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్. ద వే యూ వాంట్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ at the desired level, at a certain existent level, makes you a performer. The meaning of that is that when you want to take a decision, please don't jump, please think over. ఇది చాలా కామన్గా చెప్పే పాయింట్ మనందరికీ. మన ఇంట్లో అమ్మ నాన్న మనకు చిన్నప్పటి నుంచి నేర్పారు, దిగే ముందు లోతు చూసుకోండి అని తెలుగులో చెప్తారు. ఏమ రైట్? తెలుసా ఎవరికైనా? తెలుగు సామెత ఎవరికైనా తెలుసా? తెలుగు సామెతలు కూడా తెలియవా? తెలుసా? ఇంకొంచెం గట్టిగా తెలుసా? దిగే ముందు లోతు తెలుసుకోండి అంటారు. లోతు చూసుకోండి కదా, అది దిగాక తెలుస్తుంది. దిగే ముందు లోతు తెలుసుకోండి. A dream actually will make you help to be successful because a dream is more colorful. మీకు అవసరమైన దానికంటే మీ మనసు, మీరు పడుకున్న స్థాయిలో, కళల స్థాయిలో దానికి ఒక మంచి రంగుల ప్రపంచాన్ని చూపెడుతుంది. మీరు కోరుకున్న దానికంటే ఎక్కువ చూపెడుతుంది కళ. సో ఆ కళని సాధికారం చేసుకోవడానికి దానికి ఒక సపోర్ట్ సిస్టమ్ మీలో మీరు ఒక డెవలప్ చేసుకోవాలి. ఆ డెవలప్ చేసుకున్నప్పుడు మనం మన గోల్ దగ్గరికి వెళ్తాం. అలాగే మన ట్రైనింగ్ చేసుకున్నప్పుడు మనకి వచ్చేది యాక్చువల్గా ఏంటంటే, మనందరికీ మేజర్గా ఉన్నది స్ట్రెస్ అనే ఒక కామన్ వర్డ్ మనందరికీ అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు, 5 గంటలు కూర్చుంటే కొంతమంది ఒళ్ళు బెత్తగా వస్తుంది, కొంతమంది నిద్ర వస్తుంది. బట్ వెన్ యూ నో దట్ దిస్ ఈస్ ద క్లాస్ యూ ఆర్ అటెండింగ్ ఫర్ ద డే, ప్రిపేర్ ఫర్ ఇట్ బిఫోర్ యూ ఆర్ సిట్టింగ్ హియర్. ఆ ప్రిపరేషన్ మీలో ఉంటే మీ బాడీ, ఇట్ హ్యాస్ టు లిసన్ టు యువర్ బ్రెయిన్. బాడీ విల్ ఆల్వేస్ లిసన్ టు ద బ్రెయిన్ because the commanding order comes from brain. So the moment you start doing that, you train your brain into a system where it is a soldier to you. It helps you perform better. It also helps you in actually learning what you want to learn, what you are trying to achieve, and what you are looking as a second day of your day. ఈ రోజు జరిగిపోయిన తర్వాత కూడా మీరు రోజు గురించి ఆలోచించుకుంటారు, అది కామన్.
బట్ రేపు చేయబోయే దాని గురించి ఇంకొంచెం ఎక్కువ ఆలోచించండి. దట్ ఈస్ ద ట్రైనింగ్ ఫర్ టుమారో. థింక్ ఫర్ టుమారో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే టుడే. దట్ విల్ యాక్చువల్లీ హెల్ప్ యూ ఏ స్ట్రెస్ రిలీవ్డ్ డే టుమారో. సో గివ్ ఇట్ అన్ ఎక్సర్సైజ్. కొంత ట్రైన్ చేశారు, తర్వాత కొంత దానికి ఆర్గనైజ్ స్ట్రక్చర్ పెట్టారు, దాని తర్వాత కొంత ట్రైన్ చేసుకోవడం మొదలెట్టారు. ఈ 3 చేయడం వల్ల మీకు ఒక పర్ఫార్మెన్స్ లెవెల్ పెరుగుతుంది. ఈ పెరగడం వల్ల మనకు వచ్చేది ఏంటంటే, ఈ మధ్య మనకి ఇప్పుడు ఒక కొత్త ప్రాబ్లం వస్తుంది. కొత్త ప్రాబ్లం ఏంటి అంటే, నీకు నీ చుట్టుపక్కల ఉన్న ప్రపంచం గురించి ఎంత తెలుసు అని వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఏమై రైట్, ఏమై రాంగ్? అంటే మీకున్న జనరల్ నాలెడ్జ్తో పాటు మీకున్న ఐక్యూ ఎంత ఉందని ప్రశ్నించడం ఎక్కువ అవుతుంది. మీరందరూ ప్రతి చోట యాప్టిట్యూడ్ టెస్టులు రాస్తున్నారు, క్వాలిటేటివ్ టెస్టులు రాస్తున్నారు. ఇట్ యాక్చువల్లీ ఈజ్ ట్రయింగ్ టు టెస్ట్ యువర్ బ్రెయిన్ ఓన్లీ. సో ఇప్పుడు కొత్తగా మనకు మొదలైంది ఏంటంటే, బ్రెయిన్ ఇంప్రూవ్ చేసుకునే యాప్టిట్యూడ్ టెస్టులు మొదలయ్యాయి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వాట్ యువర్ రైటింగ్ ఫర్ అన్ ఎంప్లాయ్మెంట్ ఆర్ క్వాలిటేటివ్గా. మీ అంతా మీరు ఇంట్లో కూర్చుని మీ బ్రెయిన్ని షార్పన్ చేసుకోరు. మనకు చిన్నప్పుడు ఉన్న ఫెసిలిటీ, మన చిన్నప్పుడు అంటే మీనింగ్ ఏంటంటే, ఒక 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం పజిల్స్ ఆడుకోవడం వరకు ఒక పెద్ద బ్రెయిన్ స్టార్మ్ యాక్టివిటీగా చూసేవారు. ఈరోజు గ్రూప్ డిస్కషన్ అంటున్నారు. ఈరోజు మీకున్న జనరల్ నాలెడ్జ్ని యాంటిసిపేట్ చేస్తున్నారు. అండ్ మీకున్న ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ని చూస్తున్నారు. ఫర్ ఆల్ దట్ యూ నీడ్ టు హ్యావ్ ఎ ఫ్రెష్ బ్రెయిన్ ఎవ్రీ డే, ఎవ్రీ టైమ్. It actually has to help you. The moment you want an answer, it has to release the answer. ఎడం చేతులు పైకెత్తండి అందరూ. కొంతమంది టైం పడుతుంది. దట్ ఈస్ కాల్డ్ రిసీవింగ్ టైం. జనరల్గా మనందరం లేట్గా రిసీవ్ చేసుకుంటాం. ఎందుకంటే మనం ఒక సబ్జెక్ట్లో ఉన్నాం కాబట్టి ఒక కమాండ్ రిసీవ్ చేసుకోవడానికి తీసుకునే టైం ల్యాగ్ మనకు 10 మార్కులు తక్కువ తేవచ్చు, 10 మంది కంటే వెనక్కి గంటచ్చు. సో మన alertness of the mind, alertness of the brain rather, is more important. You have to keep tuning it. You have to hit it. దాన్ని కొట్టిన కొద్దీ దానికి బంగారం, అది బంగారాన్ని కొట్టండి, బంగారాన్ని బాగా కాల్చండి, బంగారాన్ని బాగా కొట్టండి, దానికి మంచి షేప్ వస్తుంది. తప్పులేదు. బికాజ్ యు ఆర్ ఓన్లీ హిట్టింగ్ యువర్ బ్రెయిన్, ఇట్ ఈస్ బెటర్. అలాగే ఈ స్ట్రెస్ రిలీఫ్ నుంచి మనం జనరల్గా మాట్లాడేవాడికి కొన్ని మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. స్ట్రెస్ రిలీవ్ చేసుకోవాలి, బ్రెయిన్ని ఖాళీగా ఉంచుకోవాలి, బ్రెయిన్ అలర్ట్గా ఉంచుకోవాలి, బ్రెయిన్ని రెడీనెస్ చేయాలి. సడన్గా ఎవడో అంటారు, కళ్ళజోడు ఉన్న వాళ్ళు నుంచోండి. మరి టైం పడుతుంది, మనకి జనరల్గానే టైం పడుతుంది. ఇట్ ఈస్ అన్ యాక్సెప్టబుల్. నేను నుంచున్నాను కాబట్టి నేను ఆ ప్రశ్న సులువుగా వేసా. ఆఖరి రోజు ఎవరు నుంచోలేపారు, వినపడలేదో తెలీదు, లేకుంటే మరి రిసీవింగ్లో టైం ఉందో తెలియదు. సో బ్రెయిన్ ట్యూన్ చేసుకున్నప్పుడు బ్రెయిన్ ఫ్రెష్ చేసుకోవడానికి కొన్ని మంచి మంచి పనులు చేయొచ్చు. ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒకటి మల్టీ టాస్కింగ్ చేయమంటున్నారు ఈ మధ్య. మల్టీ టాస్కింగ్ అంటే ఒకేసారి నువ్వు 2 పనులు చేయంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, రేడియోలో పాటలు పెట్టుకుని పువ్వుల వాసన చూడు అంటున్నారు. పువ్వులు అంటే పక్క బెంచ్లో ఉన్న లేడీస్ తల్లో ఉన్న పువ్వులు కాదు, మీ పూలు మీరు కొనుక్కోండి. మ్యూజిక్ వింటూ వాసన చూడండి. 2 పనులు ఒకసారి చేయండి. చాలా సింపుల్ ఎక్సర్సైజ్. ఎందుకంటే యు ఆర్ సెండింగ్ ఏ గుడ్ స్మెల్ టు ద బ్రెయిన్ అండ్ యు ఆర్ సెండింగ్ ఏ గుడ్ సౌండ్ టు ద బ్రెయిన్. ఇట్ విల్ హెల్ప్ యూ. ఇంకోటి చెప్తున్నారు, నేను చెప్పే 100 చెప్పవచ్చు, నేను 1-2 చెప్తున్నాను. వర్షం పడుతున్నప్పుడు ఆ వర్షం చుక్కల శబ్దం వింటూ దాంతోపాటు మీరు కూడా చప్పుడు చేయండి, మీ ట్యాపింగ్ చేయండి, ఇలా ఇలా. అంటే మీరు ఒక రిథమ్ని, ఎక్కడో వింటున్న రిథమ్ని మీరు అప్లై చేస్తున్నారు. సో యువర్ బ్రెయిన్ ఈజ్ అడాప్టింగ్ ద సౌండ్ అవుట్ సైడ్ అండ్ ఈజ్ యాక్టింగ్ అపాన్ ఏ సెకండ్ యాక్షన్. అలాగే ఇంకోటి చెప్పారు, మీకు ఇష్టం ఉంటే పక్కింట్లో వాళ్ళ ఇంట్లో ఏం కూర వస్తుందో స్మెల్ చూసి చెప్పండి. సండే మార్నింగ్ ఆ అపార్ట్మెంట్లో బయట నుంచోండి, రకరకాల వాసనలు వస్తాయి. ట్రై చేయండి. పక్కింటి మీ ఇంట్లో వాళ్ళకే చెప్పండి, పక్కింటి వాళ్ళు కోడికూర చేసుకుంటారు, మన ఇంట్లో చేయవేంటి అని అడగచ్చు మీరు ఇంట్లో. యూజ్ యువర్ బ్రెయిన్ టు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, యాజ్ న్యూ యాజ్ పాసిబుల్. చేసిన పని కంటే ఇంకో కొత్త పని, ఇంకా బాగుండే పని చేయడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల దానికి కొంత ఫ్రెష్నెస్ వస్తుంది. బాగా ఎక్కువ నవ్వండి, అందరూ చెప్పేదే.
సే ఇట్ ఈస్ ఆల్వేస్ హెల్ప్. చేయండి, మనం ఎప్పుడు చేయని పనులు మళ్ళీ మళ్ళీ చేయండి, కొత్త కొత్త పనులు చేయండి. చేయడం వల్ల కొంత ఫ్రెష్నెస్, క్రియేటివ్ సైడ్ ఆఫ్ యువర్ బ్రెయిన్ ఈజ్ వెయిటింగ్ టు ఈట్ సంథింగ్. యూ హెవ్ టు గివ్ ఇట్ ఎ ఫుడ్. మీరు దానికి ఆహారాన్ని ఇవ్వాలి. ఇస్తే ఆ క్రియేటివ్ సెన్స్ని పెంచుకుంటుంది. అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ ఎట్ ద డిజైర్డ్ లెవెల్. మీకు కావాల్సినప్పుడు అది ఉపయోగిస్తుంది. మీకు కావాల్సినప్పుడు ఒక ఆలోచన, ఎప్పుడో ఉన్న ఆలోచన ఉపయోగిస్తుంది. బట్ ఇందాక చెప్పినట్టు డ్రైన్ చేసుకున్న తర్వాత మిగిలిపోయేదే మంచి ఆలోచన, అది మీకు హెల్ప్ అవుతుంది. దాన్ని మీరు వాడడానికి ప్రయత్నించండి. మీ క్రియేటివ్ సెన్సెస్ ఏమున్నాయో వాటిని ట్రై చేయండి. అందరూ మీలో ఎవరైనా అథ్లీట్స్ ఉన్నారా? అథ్లీట్స్ అంటే మంచి రన్నర్స్ ఫర్ ఎగ్జాంపుల్. గుడ్. ఎవరన్నా మెథలీట్స్ ఉన్నారా? మెథలీట్స్ ఏం లేదు, మ్యాథమెటిక్స్ డైలీగా ఎక్కువ చేసేవాళ్ళు మెథలీట్స్. ఎవరికైతే మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ ఎక్కువ ఉందో దే ఆర్ ఆల్ మెథలీట్స్. సో పుట్ యువర్ బ్రెయిన్ టు మోర్ వర్క్, లెట్ ఇట్ వర్క్. ఇలా చేసి ఒక ఫ్రెష్ బ్రెయిన్ చేసుకుని, ఒక క్రియేటివ్ బ్రెయిన్ చేసుకుని, టార్గెట్ ఓరియంటెడ్ బ్రెయిన్ చేయడం వలన యూ విల్ హ్యావ్ ఎ పర్సనల్ మ్యాగ్నెటిజం. అంటే సంబడి విల్ రికగ్నైజ్ యూ విత్ ఎ స్పెసిఫిక్ ఇంట్రెస్ట్. ఇందాక చెప్పినట్టు లుక్ ఆర్గనైజ్డ్, బిహేవ్ ఆర్గనైజ్డ్, పర్ఫార్మ్ ఆర్గనైజ్డ్. దిస్ విల్ బి రికగ్నైజ్డ్ వెన్ యూ హ్యావ్ ఇట్. అది ఉండడం కోసం ఇప్పుడు లుక్ ఆర్గనైజ్డ్ అనే దానికి చాలా కష్టాలు. ఒకప్పుడు 200 రూపాయల షర్ట్ దొరికేది, ఈరోజు ఒక బ్రాండెడ్ షర్ట్ వేసుకోవాలంటే 1200 రూపాయలు. పీపుల్ హ్యావ్ మార్కెటెడ్ ఆన్ ఇట్ సో వెల్. సో ఇవన్నీ కూడా మనకి మంచిగా ఉపయోగపడే లక్షణాలు. వెన్ యూ హ్యావ్ ఎ పర్సనల్ మ్యాగ్నెటిజం, సిన్స్ యూ ఆల్ ఆర్, ఇందులో ఇంకా మ్యారేజ్ కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. సో మీకు పర్సనల్ మ్యాగ్నెటిజం ఉన్నప్పుడు ఈరోజు మనకు వస్తున్న కొత్త కల్చర్ ఒకటి ఉంది, డేటింగ్ అని. బాగుంది, ఇప్పుడు బాగుంది, అందరికి కొంచెం బాగా అర్థమైంది. ఇది ఇందాక నుంచి ఏదో గాలిలో వెళ్ళిపోతాను బౌన్సర్లు, ఇది కాస్త అర్థమైంది. డేటింగ్ అని ఉంది. యూ విల్ డేట్ ద ఆపోజిట్ వన్ when there is a magnetism, when there is some sort of attraction. It may be a brilliance, it may be an intelligence, it may be a beauty, or it may be a creativeness. Anything that will actually attract you will help you, make a better pair. It can be a male, it can be a female. A male can be a good friend, a female can be a better partner, no doubt about it. Not vice versa. Okay? And similarly, we are entering into a phase where, if మీరు ఎవరైనా హీరోయిన్ అడిగారు అనుకోండి, లాస్ట్ 5 minutes ప్లీజ్. ఓకే ఓకే, నేను రానా? ఓకే. సో మీరు ఎవరైనా హీరోయిన్ అడిగితే మంచి ఇంటర్వ్యూలో బాగా ఏం చెప్తున్నారంటే, మీకు ఎలాంటి మొగుడు కావాలని అడుగుతారు. వీళ్ళు ఒక 5-6 సినిమాలు చేసి 4-5 కోట్లు సంపాదించుకున్న తర్వాత నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న కుర్రాడు కావాలంటున్నారు. డబ్బులు ఉన్న కుర్రాడు వద్దుట. ఇంకొకళ్ళు అంటారు కామన్ సెన్స్ ఉన్నవాడు కావాలంటారు. సో బెటర్ ఏంటంటే మీరు కామన్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ని పెంచుకోండి. యూ లివ్ ఏ హ్యాపీ లైఫ్, కీప్ యువర్ బ్రెయిన్ వర్కింగ్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. I thank the Swamiji and Nageswara Garu for this opportunity. Thank you very much. You all been very patient listeners. Bhaskar, come here. Thank you, Srinivas Garu. Thank you very much. మిత్రులారా, ఆ శుభ్ర